బిడ్డలారా, ఈ యవన కాలంలో కలుగుతున్న ఈ కోరికలను జయించగలిగితే, నేను చెప్పాను ముందు, ఇక్కడ కాదు నేను అక్కడ చూస్తాను. ఈ యవన కాలంలో ఈ కోరికలను జయించడానికి మీకు కొన్ని సూత్రాలు చెప్తాను. బైబిల్లో దేవుని స్తోత్రం కలుగునుగాక. త్వరగా వాక్యం చదవండి. తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడైన యవనస్తునికి ఒక 22వ వాక్యం చదువుకుందాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువులకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ఇదిగో ఇప్పుడు ఈ యవన కాలములో ఎదురవుతున్నటువంటి ఈ పాపపు కోరికలను మనం జయించాలి అంటే వాటికి దగ్గరగా ఉండొద్దు. వాటి నుండి ఏం కావాలంటే మనం పారిపోవాలి. ఒక వ్యక్తి ఆ పాపపు మార్గములో, అంటే ఒక యవనస్తుడు ఆ పాపం మార్గంలో వెళ్తున్నప్పుడు వారితో స్నేహం చేయగలిగితే తప్పక ఆ పాపం చేస్తాడు. ఒక దురలవాటు కలిగినటువంటి యవనస్తుడు ఆ దురలవాట్లు కలిగి ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు అతనికి దగ్గరగా ఉంటే తప్పక ఆ అలవాటు అనేది నీకు కూడా అబ్బుతుంది. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ యవనేచ్ఛల నుండి నువ్వేం కావాలి? దూరంగా పారిపోవడం అంటే అర్థం ఏంటి? వారిని వదిలిపెట్టమని, వారితో స్నేహమును కట్ చేసుకోమని ఇక్కడ చెప్తున్నాడు. తన ప్రియ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు, యవనేచ్ఛల నుండి నువ్వేం కావాలి? పారిపోవాలి. అంటే ఇక్కడ తిమోతి కూడా ఎవరు? యవనస్తుడే. తిమోతి కూడా యవనస్తుడే, యవన ప్రాయంలో ఉన్నవాడే. కానీ ఆ యవనేచ్ఛను జయించడానికి దైవజనుడైన పౌలు ఒక సలహా చెప్తున్నాడు. నా కుమారుడా, నీ జీవితము దేవునికి మహిమకరంగా, నీ జీవితం అనేకులకు ప్రయోజనకరంగా, నీ జీవితం తల్లిదండ్రులు సంతోషకరంగా, నీ ఉన్న చనిపోయిన చరిత్రలో ఒక పేజీ నీకు ఉండాలి అంటే నువ్వు యవనేచ్ఛల నుండి ఏం కావాలి? పారిపోవాలి. దాని స్తోత్రం కలుగునుగాక. యవనేచ్ఛల నుండి పారిపో అని చెప్పినప్పుడు ఆ ప్రేమ బిడ్డలారా తన జీవితంలో ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు తెలుసా? 4 విషయాలు ఉన్నాయి, చెప్తాను నేను. యవనస్తులు ఈ యవనేచ్ఛల నుండి, అంటే యవన కోరికల నుండి వారు విడుదల పొంది జయం పొందాలి అంటే ఇక్కడ తిమోతి తన జీవితంలో ఎంచుకున్నటువంటి 4 మార్గాలు మీకు చెప్తాను. అలా ఉండబట్టే ఆ పాపాన్ని జయించాడు, యవనపు కోరికలు జయించగలిగాడు. ఈ రోజున నీవు కూడా ఇలా చేయగలిగితే తప్పక ఈ యవన క్రియలు, ఈ యవన పాపాల నుండి, యవనంలో కలుగుతున్నటువంటి రచ్చబట్టి, నిన్ను పడబట్టి, దేనికి పడికి రకం చేస్తున్నటువంటి ఆ లోపాలని నీవు అలా ఓకగా జయించగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక.